దుర్గా కుమారి గారు. జనసేన పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు సార్. ముందుగా నేనేం తెలియజేసుకోవాలనుకుంటున్నానంటే నేను ఒక మహిళగా చేనేత కార్మికురాలిగా వాళ్ళ సమస్యలు చెప్పడానికి దగ్గరికి వచ్చాను సార్. ఇప్పటి వరకు మా గ్రామ పంచాయతీలో ప్రెసిడెంట్కి చెప్పడానికి కూడా నేను ఈరోజు బయటకు రాలేదు సార్. ఈ రోజున ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నానంటే ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం సార్. నాకు సార్ మెయిన్ మా సమస్యలు ఏంటంటే మా గ్రామంలో ఒక 80 కుటుంబాలు ఉన్నాయి సార్. 80 కుటుంబాలు ఉన్నాయి సార్. మా గ్రామంలో ఒక 20 నిరస గ్రామం నుంచి వచ్చాను సార్. ఒక 80 కుటుంబాలు ఉన్నాయి సార్. ఈ చేనేత పని చేసుకుంటూ బతకలేక ఒక 20 కుటుంబాలు మా గ్రామం విడిచి వెళ్ళిపోయినాయి సార్. ఈ వృత్తి ఒక భార్యాభర్త చీర నెయ్యాలంటే 2 రోజులు టైం పడుతుంది సార్. ఒక 2 రోజులు టైం పడుతుంది సార్ ఒక చీర నెయ్యడానికి. దానికి మాకు వాళ్ళు ఇచ్చేది 200 రూపాయలు సార్. వాళ్ళు మా దగ్గర కొనుక్కుని పట్టుకెళ్ళి 1000-1500 షాపుల వాళ్ళు అమ్ముకుంటారు సార్. మాకు రోజుకి కనీసం 50 రూపాయలు కూడా కిట్టట్లేదు సార్. భార్యాభర్తకి ఇద్దరికి 50 రూపాయలు కిట్టుతుంది సార్. ఎంత దారుణంగా ఉందంటే ఈ చేనేత కార్మికులు చాలా సార్. వయసు వచ్చిన పిల్లల్ని చదివించుకునే ఓపిక లేక, పెళ్లి చేసే ఓపిక లేక వాళ్ళని ఇతర షాపుల్లోకి పనులకి పంపిస్తున్నాం సార్. వేరే వాళ్ళ ఇళ్లలో పనులకి పంపిస్తున్నాం సార్. మనసు చంపుకుని రైతులు ఎంత దీనస్థితిలో ఉన్నారో ఈ చేనేత కార్మికులు కూడా అంతే దీనస్థితిలో ఉన్నారు సార్. ఒకటి సార్ మీకు తెలియజేస్తున్నది, నాకు నిజంగా నేను ఇంటిలోంచి బయటకు రాను మహిళని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నానంటే నీ ధైర్యమే సార్. మీ జనసేన ఒక 50 సంవత్సరాల వయసు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలకు 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉంటుంది సార్. వాళ్ళకి సగం జీతం వచ్చేస్తుంది, వాళ్ళు బతికేస్తున్నారు. ఈ రైతుకి ఈ కార్మికులకి చచ్చిపోయే వరకు కూడా పని చేస్తూనే ఉండాలి సార్. వీళ్ళకి ఏ విధమైన సదుపాయాలు లేవు సార్. 50 సంవత్సరాలకి ఈ చేనేత పని మగ్గం దగ్గర కూర్చుని చేయడం వల్ల లైట్ వెలుగులో దృష్టి లోపం వచ్చేస్తుంది సార్. మెయిన్ ప్రాబ్లం దృష్టి ప్రాబ్లం సార్. వాళ్ళు చూడలేకపోతున్నారు. ఈ గవర్నమెంట్ ఒక 1000 రూపాయలు పెన్షన్, అదైనా ఒక్కరికి. చాలా విషయాలు సోదరులు మాట్లాడారు. నేను అంత పెద్ద పెద్ద మాటలు అవి నేను చెప్పలేను సార్. చాలా చాలా టెన్షన్గా ఉంది సార్. మా గ్రామంలో మహిళలు అసలు ఏమీ మాట్లాడే స్థితి లేదు సార్. వాడికి వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసి మాట్లాడాలి, ఎలాగైనా సరే పవన్ సార్కి చెప్పుకుంటే మనకి ఈ సమస్య తీరుతుంది అని చాలామంది సార్ మా గ్రామం నుంచి చాలామంది వచ్చారు సార్. వాళ్ళు చూడండి సార్ ఎలా ఉన్నారు. చిన్న వయసులో ముసలి వాళ్ళు అయిపోయారు సార్. వాళ్ళు కొంత టైం వచ్చేవరకు కనీసం 50 సంవత్సరాలు వచ్చినట్టుగా రోడ్డు అంటే నడవలేరు సార్. అంటే రోజు చేతులు కాళ్ళు వాళ్ళు ఈ పని చేయడం వల్ల సార్ వాళ్ళు నడవలేరు సార్. రైతన్న ఈ చేతులతో కాళ్ళతో పని చేయవలసిన కర్మ పట్టింది సార్. ఎందుకు సార్ వాళ్ళకి ప్రభుత్వం ఏ ఒక్క సదుపాయం లేదు సార్. పోనీ ఈ పిల్లల్ని చదివించుకొని జాబులకు పంపుకుందామంటే మా దగ్గర స్తోమత లేదు సార్. స్తోమత ఉంటే వాళ్ళని అసలు ఈ వృత్తిలో ఇప్పటి వరకు పిల్లలు ఎవ్వరూ కంటిన్యూ అవ్వట్లేదు సార్. పెద్దవాళ్లే తప్ప ఒక్క పిల్లలకి మేము ఈ వృత్తి ఎవ్వరూ నేర్పట్లేదు సార్. ఎందుకంటే తినది బతకలేము అనే ఒక భయంతో మేమే పెంచలేకపోతున్నాం సార్. మా పిల్లల్ని వాళ్ళేం పెంచుతారు సార్. ఎవరో పిల్లని కూడా ఇవ్వడానికి భయపడుతున్నారు సార్. మగ్గం వేస్తున్నాడు అంటే, వ్యవసాయం చేస్తున్నాడు అంటే సంబంధం రావట్లేదు సార్, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.